బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2007 జూన్లో నేను ఫారం రిటర్న్ అయిన తర్వాత అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని గ్రామాల్లో అంబేద్కర్ గారి యొక్క చరిత్రని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి డాక్టర్ కదిరి కృష్ణ గారి ద్వారా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకున్న తర్వాత ఒక డైనామిక్ అంబేద్కర్ గారు లాంటి ప్రతిరూపాన్ని, అంబేద్కర్ గారు లాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని నేను చూసిన, ఆయనే బొజ్జ తారకం గారు. ఎవరికి తల వంచకుండా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, ప్రభుత్వాలని సైతం కోర్టుకి ఇచ్చిన ఏకైక చరిత్ర కలిగినటువంటి నిజమైన నాయకుడు బొజ్జ తారకం గారు. ఆయనకి నాకు చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. అది ఎలాగో ఈ సందర్భంగా ఈరోజు తారకం సార్ గారి గ్రామానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా సహోదరుడికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బొజ్జ తారకం గారి సత్యమైనటువంటి విజయభారతి మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో మేడం గిరిరాజ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పుడు ఒక దశాబ్ద కాలం బొజ్జ తారకం సార్ గారు మా నిజామాబాద్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా పనిచేయడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా బీసీల మైండ్లో అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు కాదు, ఈ దేశంలో సమానమైనటువంటి పురుషులతో సమానమైనటువంటి స్త్రీలకు హక్కులను అందించి వారి తర్వాత ఈ దేశంలో అత్యంత కష్టతరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న బీసీల కోసమైన జీవితాన్ని త్యాగం చేసిండు అని మొట్టమొదటిసారిగా బీసీల పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని బొజ్జ తారకం గారి నోటి నుంచి నేను విన్నాను మిత్రులారా. నాకెంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక ఐడియల్ పర్సన్ ఆయన. సొంత ఊరికి నేను వచ్చి స్పీచ్ ఇచ్చే రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. కానీ కాలక్రమేణా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఊరూరా ప్రచారం చేసే ఒక ప్రచారకుడుగా మరి ఈ గ్రామానికి కూడా నేను రావడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పోతే మిత్రులారా, అంబేద్కర్ గారు ఒకనాడు కేవలం ఒక వర్గానికి మాత్రమే అంకితమని మాట్లాడుకునే రోజులు పోయి ఒక వాడకట్టుకు మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలనే రోజులు పోయి ఈరోజు మనలాంటోళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శక్తిని మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న క్రమంలో ప్రతి పార్టీ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత మోకరిల్లుతున్నాడు మిత్రులారా. ప్రతి పార్టీ వాడు, రాష్ట్ర పార్టీ అయినా దేశం పార్టీ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో వేసుకోకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర గురించి చెప్పకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పొగడకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పకపోతే ఓట్లు లేవు. అందుకే ఒకానొక సందర్భంలో ఒక మహానుభావుడు ఏమని చెప్తాడంటే, ఒరే పిచ్చి నా కొడుకులారా, సూర్యుడిని అరచేతి పెట్టి ఎవడు ఆపలేడు. 20 సంవత్సరాల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కేవలం దళితులు, మాలలు, మాదిగలు మాట్లాడే రోజులు పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే రోజు వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఐక్యత కారణం మిత్రులారా. మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక 10 బైకులు 20 బైకులు ఆ కాలం పోయి ఈరోజు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీటింగ్లు పెట్టుకునే స్థాయికి మనం వచ్చాం. కాబట్టి రాజకీయ నాయకులు మన ఓట్లను అడగాలంటే మన పాకలలోకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓటు హక్కునిచ్చి గుర్తుపెట్టుకోండి. అలగాజలమని మాట్లాడిన వాళ్ళు, ఏ మాలమాదిగా ఆడకట్టుకు ఏం పోతామని మాట్లాడిన వాడు ఈరోజు ఫార్చునర్, రేంజ్ రోవర్ వేసుకొని వచ్చి అయ్యా మా పార్టీకి ఓటేయండి, అయ్యా మా పార్టీకి ఓటేయండి అని వంగి దండాలు పెట్టించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇంత చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో మనం నిలబెడుతున్నాం అనేటువంటి క్వశ్చన్ కూడా ఈ రోజు వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రులారా. ఒకనాడు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్కూల్ బయట కూర్చోబెడితే నువ్వు అంటరాని వాడివి, నువ్వు మహర్కులస్తుడివి, నువ్వు దళితుడివి, నువ్వు స్కూల్ లోపలికి రావద్దు అని స్కూల్ బయట బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూర్చోబెడితే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం ఏంటది? కొలంబియా విశ్వవిద్యాలయంలో మా దేశానికి వచ్చి చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి ఆదర్శమైందని చెప్పి కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగినరు. ఎక్కడ ఊరవతల, ఎక్కడ బడిబయట, ఎక్కడ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం అయినటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగారు. ఆయన వారసులమైన మనం, ఆయన జాతి బిడ్డలమైన మనం, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరూపాలమైన మనం, ప్రతిముఖాలైన మనం, ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన మనం, ఆయన పౌరుషాన్ని పంచుకొని పుట్టిన మనం, ఆయన పోరాట వారసత్వాన్ని పంచుకొని పుట్టిన మనం ఏ స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరూపాలాగా ఈ సమాజంలో ఉన్నామో మనని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది. కార్యక్రమాన్ని చాలా కష్టపడి ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో యూత్ని పోగేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను యూత్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మిత్రులారా. స్కూల్ బయట కూర్చోబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి ఆదర్శమైతే సీనియర్ ఎన్టీఆర్ గారి ముఖ కవలికల్ని పంచుకొని పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈరోజు ఆస్కర్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిండు. ఊరికనే ఎదిగిండా? కష్టపడ్డారా లేదా? నేను చూస్తూ ఉంటా మన పేటల వెంబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సమానంగా హీరో ప్రభాస్ గారి, మహేష్ బాబు గారి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, తప్పులేదు. ఒక నటుడు మీకు ఆయన జీవితంలో ఎంతో మంది ఆయనను తొక్కేయాలని ప్రయత్నం చేసినా జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీకి ఒక లెజెండ్ అయి నిలబడ్డాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైన మనం ఎంతమంది లెజెండ్గా నిలబడ్డామో ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2007లో జూన్ తెలుసుకున్న తర్వాత ఒక నిజామాబాద్ జిల్లా బాలుకొండ మండలం రెంజర్ల అనే గ్రామంలో పుట్టి పెరిగిన నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల గురించి మాట్లాడుతూ, ఆయన పోరాట స్ఫూర్తిని మాట్లాడుతూ, ఎక్కడో కరపత్రంలో కిందుండేది నా పేరు, ఎక్కడో కరపత్రంలో కిందుండేది నా పేరు. ఇప్పుడు నా పేరు ఎక్కడికి వచ్చింది? కరపత్రంలో ఎక్కడికి వచ్చింది నా పేరు? అది నా కారణం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఆయన గురించి మాట్లాడడం వల్ల నాకు వచ్చినటువంటి గౌరవం గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ అంబేద్కరైట్ నేను కూడా మీలాగే బైకులపై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొమ్మలు వేసుకొని, కారు పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొమ్మలు వేసుకొని, ఎవరు కనబడినా జై భీమ్ అని చెప్తూ, మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిని రగిలిస్తూ కేవలం అక్కడే ఆగిపోయింటే ఈ రోజు కందికుప్పం అనే గ్రామంలో స్పీకర్ గా మీరు నన్ను పిలిచేవారా? నేను ఇక్కడికి వచ్చేవాడినా? కానీ నిరంతరం నేను ఏం చేసినా, ఒక లోహపు ముక్కను, ఒక ఇనుప ముక్కను తీసుకెళ్ళి ఏదో గూట్లో పెట్టండి, 10 సంవత్సరాల తర్వాత అది మొత్తం కూడా జంగు పడుతుంది, సిరిం పడుతుంది. పడుతుందా? పట్టదా? దాన్ని నిరంతరం నూరితే ఆయుధమవుతుందా కాదా? 17 సంవత్సరాల కింద రెంజర్ల అనే గ్రామంలో ఉన్నటువంటి నేను ఈ రోజు మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ స్పీకర్ గా ఉన్నానంటే నన్ను నేను నిరంతరం జ్ఞానానికి నూరుకుంటున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మరి మనం అందరం అట్లా ఎందుకు కాలేకపోయాం? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవంలో ఇది ఒక కేవలం పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 365 రోజులలో ఏప్రిల్ 14 ఒకటి మాత్రమే మనకు పండగ రోజా? ఒకనాడు తినడానికి తిండి లేని మనం, ఒకనాడు ఈ సమాజంలో బిట్ట మధ్యాహ్నం తప్ప మిగతా సమయంలో తిరగలేని మనల్ని సగర్వంగా మీసం మెలేసుకొని బైక్ పై తిరిగే స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం కేవలం ఒక్కరోజు నివాళిస్తే సరిపోతుందా మిత్రులారా? చెప్పండి, ఒక్కరోజు నివాళిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సరిపోతుందా? మరి ఏం చేయాలి మనం?
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మనమందరం సంఘటితం కావాలి. మన జాతులకు ఎవరికైనా అన్యాయం జరిగితే మనమందరం ఏకతాటి మీద నిలబడి మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం కలిసి ఒక్క జాగలో నిలబడితే న్యాయం మన పాదాల చెంత మోకరిల్లుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, నాకు బాధ కూడా వేస్తూ ఉంటుంది. అత్యధికంగా మాలలు ఉన్నటువంటి ఈ కోనసీమ, ఈ అమలాపురం, ఈ కాకినాడ, ఈ పరిసర ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనందరికీ గుర్తు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ఈ కోనసీమ జిల్లాకు ప్రదానం చేసినప్పుడు ఎంత పెద్ద అల్లర్లు జరిగినాయో ఆ సందర్భంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసినందుకు బాధపడకండి. మనకు జరిగిన ప్రతి అవమానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ఎక్కడ ముద్రించిండో పేపర్ ప్లేట్ల మీద. అత్యధికంగా మాలలు ఉన్నటువంటి ఈ సామ్రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించాలంటే ఒక్కరికి 1,00,000 సార్లు ఆలోచించాలి నా కొడుకులు. కానీ ఆలోచించకుండా వాడు ప్లేట్ పై వేసిండు అంటే మీరు బలహీనులని అర్థం, బలవంతులు కాదు. అత్యధికంగా మాలలు, చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, యువత, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైపు ఎవరైనా ఏలు పెట్టి చూడాలంటే ఉద్యమించుకోవాలి బయట. కానీ అలా జరగలేదు, అలా జరగలేదు. నిండగాక మొన్న మాల కుటుంబాన్ని ఒక గ్రామంలో వేసిండ్రా లేదా? పిఠాపురంలో వెలేసిండ్రా లేదా? ఎంతమంది మాలలు ఉన్నారు శైలేపురం? మరి ఎవరు భయపడుతున్నాయా మీకు? ఇంతమంది మాలలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద మాలల్ని వెలివేయాలంటే అవతలకి ఎంత ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీరందరూ సంఘటితమై లేరు. మీరు తిరుగుబాటు చేయడం మానేశారు, మీరు పోరాడడం మానేశారు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో కూర్చొని స్పృహ కోల్పోతున్నారు. కాబట్టి అవతల వాడు మనపై దాడులు చేస్తున్నాడు. మిత్రులారా, ఈ బొజ్జా తారకం సార్ చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టు కీడ్చిన ఏకైక మొగోడు మనగాడు బొజ్జా తారకం గారు. ఏ రాజకీయ పార్టీ పాదాల చెంత మోకరిల్లలేదు, ఎవడు పదవులు ఇస్తాన్న తలను వంచలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చివరి వరకు తన ప్రాణపోయేంత వరకు ఉన్నాడు. నిజమైన మాలోడు అని చెప్పుకునే 100% అర్హత ఉన్న ఏకైక వ్యక్తి బొజ్జా తారకం గారే. మరి ఆయన గ్రామంలో పుట్టిన మీకేమైంది? ఆయన ద్వారా 4 మంచి మాటలు విని నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనిక్ దళంలో ఉన్నా తప్ప ఏ నా కొడుకు ఎంగిలి మెతుకుని విసురుతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకర్లేదు. గుర్తుపెట్టుకోండి. మాలోడు అంటే ఎవడు జెండా పడితే వాడు జెండా మోసేవాడు కాదు. మాలోడంటే ఎంగిలి మెతుకులకు కుక్కలు ఆశపడేవాడు కాదు. మాలోడంటే అన్యాయాన్ని నిరోధించేవాడు. మాలోడంటే జ్ఞానంలో మిగతా వాళ్ళకంటే గొప్పవాడై వెలుగొందేవాడు. మాలోడంటే జాతిని సమైక్యంగా ఏకం చేసి పోరాటానికి పిలుపునిచ్చేవాడు మాలోడు. కానీ శాతగానుడై కూర్చొని మిగతా వాడికి అన్యాయం జరిగితే మనకెందుకు రాని మౌనంగా ఉండేవాడు మాలవాడు ఎప్పటికీ కాదు 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 అని చెప్తున్నా. ఇది మన కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నా, మిమ్మల్ని అవమానించడం కాదు. నేను కూడా మాలోనైన సంగతి మర్చిపోకండి. ఎక్కడికి పోయింది మన పౌరుషం? ఇక్కడే పుట్టిన కాకినాడలో మహాసేన రాజేష్ నా సహోదరుడు, మిత్రుడు. మాలల కులవృత్తి ఏంది అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం అని చెప్పిండు. ఎటుపోయింది ఆ పౌరుషం మన లోపల?
ఒకటే ఒక మహర్యోధుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్త్రీల బానిసత్వాన్ని తొలగించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైన మన లోపల ఆ జిజ్ఞాస, ఆ పోరాట ప్రతిభ, ఆ జ్ఞానము, ఆ శక్తి ఎక్కడికి పోయింది మిత్రులారా? బానిసలమై బానిసకు మరో బానిసలమై బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన లోపల తలబిరుసు ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి ఒక మహాచక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆయన బౌద్ధం తీసుకున్న తర్వాత మనోళ్ళు ఏదన్నా కార్యక్రమం చేద్దామంటే ఒకడు చెప్తే ఇంకొకటి నడు. అవునా? ఇది మాలలకు ఉండే ప్రధానమైన రుగ్మత్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిసీజ్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిసీజ్. వీ నీడ్ టు యాంటీబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు యాంటీబ్యాక్టీరియా కావాలి. అది ఇచ్చిపోతాం మీకు. అందుకే వచ్చినాడు సూది చేయడానికి వచ్చాను. మీకు సూది చేయడానికి మీ అందరికీ బ్యాక్టీరియా పట్టింది. ఆ బ్యాక్టీరియాకు యాంటీబ్యాక్టీరియా ఇవ్వడానికి వచ్చినాను నేను. మనువాదం అనేటువంటి ప్రమాదం నుంచి మనం తప్పించేది అంబేద్కర్ గారు మందే, ఇంకేది కాదు. గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు మందు తాగితే చచ్చిపోయేంత వరకు నిషాది కది. మీరు తాగే మందు సాయంత్రం తాగితే పొద్దున దిగిపోతుంది. కోట్లాది కింగ్ ఫిషర్లను మించిన త్యాగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ ప్రపంచంలో ఉన్నట్టు మందంతా తీసుకొచ్చి ఒక జాగాలో పోస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం అనే కాలి గోటికి సరిపోని మందు. ప్రతిసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే తలబిరుసుతనం ఉంటుంది మనకి. మాలలో మహాజనపద 16 రాజ్యాలలో మల్ల రాజ్యం అనే యుద్ధ ప్రతిమ కలిగిన వాళ్ళం మనం. మనల్ని మందుకు బానిసలు ఎందుకు చేసారో మీకు తెలియదు. మాస్టర్జీ ఒక పాట రాస్తాడు. జో జోర దళితన్న జోర దళితన్న నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో. ఏమని పాడతాడు వాడు? జో జోర దళితన్న నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో. సూర్యుని మింగేటి శక్తి నీకుంది, పోరాడి గెలిసేటి యుక్తి నీకుంది, అందుకే ఎప్పుడు పండుకోవాలి జో జో. సారా తాపుతాడు మనోడు. సారా పొట్ల ఎవరైనా సారా బాటిల్ ఇచ్చిండనుకో, నెక్స్ట్ మనోడి నోట్ల నుంచి ఒక పాట వస్తుంది. సారా ఓ సారా నువ్వు లేక చిన్నబోయిందే నా కారా. మనం తాగుబోతులం కావడం వెనకాల, బాపనలు తాగుడు మానేయడం వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. మనకు తెలియదు. మనం తాగి ఇప్పుడు ఆయన పిలిచిండనుకో, అరే రాజేష్ అని వస్తుంది రారా అంటే, నేను రానన్న. రాజేష్ అని పొద్దున వీడియోలో చూస్తాను, నాకు దొరకడా రాజేష్ అని పొద్దున. ఇలా ఎందుకు మనలో తలబెరుసుంటుంది అంటే, సామ్రాట్ అశోక చక్రవర్తి, ప్రపంచంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి ఒకనాడు ఉదయం తన రాజ్యంలో ప్రయాణం చేస్తూ పోతా ఉంటే ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు అట్లా నడుచుకుంటూ వస్తాడు. ఎవరు నడుచుకుంటూ వస్తారు? ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు నడుచుకుంటూ వస్తాడు. ఆ బౌద్ధ భిక్షుని చూసిన సామ్రాట్ అశోక చక్రవర్తి 3 సార్లు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఆయన పాదాలకి ఆయన తలను తగిలిస్తాడు. ఆ పక్క పొంటున్నటువంటి మహామంత్రికి అది నచ్చదు. ఎవరికి నచ్చదు చెప్పండి? మహామంత్రికి నచ్చదు. ఎన్నో యుద్ధాలను గెలిచినటువంటి రక్త పిపాసిగా పేరు తెచ్చుకొని కళింగ యుద్ధం చేసినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి గొప్ప గొప్ప రాజులను, సామంతులను, యుద్ధ వీరులను, యోధులను కూడా తన ప్రతిఘటన ద్వారా మట్టి కల్పించినటువంటి ఒక అశోక చక్రవర్తి ఒక పిచ్చబడుకునే బౌద్ధ భిక్షువుకి సాగిల పడతాడా అని ఆయన లోపల చాలా క్రోధం ఉత్పన్నమైంది. తిరిగి రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, మహారాజా ఇంత గొప్ప యుద్ధ ప్రతిమ కలిగిన మీరు
ఒక బౌద్ధ భిక్షువుకి సాగిలపడి దండం పెట్టడం నాకు నచ్చలేదు అంటారు. మీరు ఎంత పెద్ద మహారాజు, మీ తలని ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి మీ తలని తీసుకుపోయి ఒక ముసలివాడైనా వణుకుతున్నా భిక్షు పాత్ర చేత పట్టుకొని బిచ్చమడుకుంటున్నా ఒక వృద్ధ బౌద్ధ భిక్షు కాళ్ళకి మీరు తలని మోకరించడం నాకు నచ్చలేదు అని అంటాడు. ఎవరంటారు ఈ మాట? చెప్పండి, ఎవరంటారు? మహామంత్రి. అప్పుడు మహామంత్రి రేపు పొద్దున ప్రజా దర్బార్ ఏర్పాటు చేయండి మన రాజ్యంలో అంటాడు. ప్రొద్దున్నే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత, అయ్యా ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ, ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ తీసుకొని వచ్చి ఆ పల్లెంలో పెట్టి మహామంత్రికి ఇచ్చి దీన్ని వెళ్ళి బయట అమ్ముకొని రాపంటాడు. ఏమంటాడు? దీన్ని తీసుకెళ్ళి బయట అమ్ముకొని రాపో అంటాడు. మహారాజు గారు చెప్పిన తర్వాత నువ్వు చెప్తాడు? ఎవరైనా చెప్తాడా? పోతాడు. కొంచెం దూరం పోయిన తర్వాత 5 రూపాయలకి ఒక ఆయన ఎద్దు తలకాయ కొనుక్కుంటాడు. ఎద్దు అంటే అర్థమవుతుంది కదా సార్? ఆక్స్. ఒక్కొక్క ప్లేస్లో మనకు యాసల తేడా ఉంటుంది. దున్న అంటారు, ఎద్దు అంటారు. 5 రూపాయలకి ఎద్దు తల కొనుక్కుంటాడు. ఇంకా కొంచెం దూరం పోయినాక 2 రూపాయలకి మేక తలకాయ కొనుక్కుంటాడు. సాయంత్రం అయితే మనిషి తలకాయ ఎవరు కొనుక్కోడు. ఎద్దు తలకాయ 5 రూపాయలు అయితే మొదట 10 రూపాయలకు మనిషి తలకాయ, 10 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 7 రూపాయలకు మనిషి తలకాయ, 7 రూపాయలకి మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 5 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 3 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 2 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? ఆటానకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 5 పైసలకు మనిషి తలకాయ ఎవడు కొనడు? చివరికి ఈ తలకాయని ఎవరికైనా ఉచితంగా ఇస్తాను, తీసుకోండి రా బాబు, నేను దర్బార్కి వెళ్ళాలంటే ఎవడు తీసుకోడు. అప్పుడు ఆ మహామంత్రి యువత మొత్తం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీకోసమే చెప్తున్నా. ఈ ఒక్క ఉపమానం మన జీవితాన్ని మారుస్తుంది. ఫ్రీగా కూడా మనిషి తలకాయ ఎవడు తీసుకోడు. మహారాజు గారి దగ్గరికి సాయంత్రం 6 గంటలకి రాజ దర్బార్లోకి వెళ్ళిన తర్వాత మహామంత్రి ఏం జరిగింది అంటే, అయ్యా మీరు ఈ పరీక్ష నాకు ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాలేదు, కానీ నేను దర్బార్ నుంచి బయటకు వెళ్ళగానే 5 రూపాయలకి ఒక ఎద్దు తలకాయ తీసుకున్నాడు. ఇంకా కాస్త ముందుకెళ్ళగానే 2 రూపాయలకి మేక తలకాయ తీసుకున్నాడు. సాయంత్రం వరకు తిరిగి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కానీ ఫ్రీగానైనా తీసుకోండి రా మనిషి తలకాయ అంటే ఎవరు తీసుకోవట్లేదు సార్. మరి దీంట్లో అర్థమైందో నాకు తెలియలేదు అంటే, నీ అహంకారము అనండి, నీ అహంకారము గట్టిగానండి, నీ అహంకారము, నీ తలబిరుసుతనము కనీసం రూపాయికి కూడా దిక్కులేంది, నేను వంచింది రూపాయికి కూడా విలువలేని నా తలని జ్ఞానం ముందర తల వంచిన జ్ఞానానికి ఎవరైనా సాగిలపడాల్సిందే. అందుకే సామ్రాట్ అశోక చక్రవర్తినైన నేను కూడా రూపాయికి కూడా ఎవడు కొనుక్కోలేని విలువలేని అహంకారంతో నిండిపోయిన నా తలని జ్ఞానం కలిగిన ఒక బౌద్ధ భిక్షు యొక్క పాదాల దగ్గర మోకరిల్లిన మనం సామ్రాట్ అశోక చక్రవర్తి గారి కంటే గొప్పనమా? రేపటి నుంచి మన ఉద్యమకారులు, మన అన్నలు, మన తల్లులు, మన తండ్రులు, మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, మన టీచర్లు, మన మంచి కోరుకునే వాళ్ళు ఏదైనా పని చెప్తే వినాలే. వినొద్దు అనుకుంటే అశోకుడు కంటే గొప్పడేమో ఆలోచించాలి. ఈ తలబిరుసుతనాన్ని వదులుకోవాలి. ఈ తలబిరుసుతనాన్ని వదులుకున్నాడు కాబట్టే మరి చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు మిత్రులారా. ఈ అహంకారాన్ని, ఈ అనాలోచితాన్ని, ఈ అనైక్యతని మనం వదులుకోకపోతే మనం బలవంతులం అనుకుంటున్నాం, కానీ మనం చాలా బలహీనంగా మారిపోయాం. ఒకనాడు ఈ కోస్తా ఆంధ్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మంచి మిత్రుడు ఉండేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి ఈ కోస్తా ఆంధ్రకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈరోజు యూత్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నాడా? యువతలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నారా? లేరు.
యూత్ ఎవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్. యూత్ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్. రేంజర్ల రాజేష్ అయిన నేను, సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన నేను ఎప్పుడైనా నా జ్ఞానాన్ని, నా అంబేద్కరిజాన్ని ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా తాకట్టు పెట్టగా మీరు చూసారా? ఎవరి కోసమైనా నేను పాడగా, ఎవరి కోసమైనా నేను ఆడగా చూసారా? ఎందుకంటే నా లోపల, నా తనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు మిత్రులారా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏది విత్తితే అదే మొలకెత్తున్నది. మన యూత్ లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విత్తలేకపోయాం. పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మీరు చదువుని విస్మరిస్తున్నారు. మీరు 10th డిస్కంటిన్యూ అవుతున్నారు, మీరు ఇంటర్మీడియట్కే డిస్కంటిన్యూ అవుతున్నారు, మీరు డిగ్రీకే డిస్కంటిన్యూ అవుతున్నారు. చదువు లేకపోతే జ్ఞానం ఉండదు, చదువు లేకపోతే విజ్ఞానం ఉండదు. జ్ఞానానికి విజ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. మీరు అనుకుంటారు చాలా మంది, నేను పీజీ చేసిన, ఏమనుకుంటారు? నేను పీజీ చేసిన, నేను జ్ఞానవంతుని. పీజీ చేసినోను, పిహెచ్డి చేసినోని. అంబేద్కర్ గారు రామ్జీ సక్పాల్ గారికి, భీమబాయి తల్లికి 14వ సంతానం, 13వ సంతానం వాడు పేరు చెప్పమని చూద్దాం. చెప్తారా? ఎవరిని చెప్తారా? 12వ సంతానం పేరు చెప్పమనండి. అంబేద్కర్ గారికి ఒక చెల్లె ఉండాలి, చెల్లె పేరు చెప్తారా ఎవడైనా? ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేదు. మనం ఇటు చూడండి, పర్లేదు అవన్నీ ఉండేటివే, కానీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేం. ఈ ఫ్లెక్సీలు వేసుకోవడం వల్ల, నేను ఇక్కడ చూసిన ఫ్లెక్సీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశంలో ఎక్కడ చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో చూసినండి బాబాసాహెబ్ ఫ్లెక్సీలు, ఆంధ్రప్రదేశ్లో చూసినండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడ చూడలేదు. కానీ అత్యంత బుద్ధిహీనులు కూడా ఇక్కడనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. యూత్ 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 స్పెషల్. ఎస్, మా తలని ఎవరి దగ్గర వంచమండి. మేము కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పుట్టిన మేము, ఎవడైనా మన జాతుల జోలికి వస్తే 24 గంటలు దాటకన ముందే నా కొడుకును జైల్లో కూర్చుని చరిత్ర మాకుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనునిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మాత్రమే ఉంటాం మేము. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరాలకో ఏళ్ళ బేరాలకో పోయేటువంటి వ్యక్తులం కాము. ఎందుకంటే మేము అత్యంత ఉద్యమకారులం కావడం వెనకాల చాలా మంది పోరాట యోధులలో తారకం సార్ గారి యొక్క ఆలోచన విధానం కూడా మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంది. అంటే ఆయన, నేను కోస్తాంధ్రవాణ్ణి, నేను హైదరాబాద్లో ఉంటే సరిపోతుంది అనుకోలేదు. నిజామాబాద్ అయినా అక్కడ నా జాతి బిడ్డలు ఉంటారు, వాళ్ళంతా కూడా నా రక్త సంబంధికులని. ఆయన పోరాటాన్ని నిజామాబాద్ జిల్లాలో కూడా కొనసాగించారు. కాబట్టి ఒక నిజామాబాద్ జిల్లా వాడు మీ ఊరు దగ్గర రాగలిగిన గుర్తుపెట్టుకోండి. అలాంటి పోరాట యోధులు, అలాంటి త్యాగశీలుల వల్ల మాత్రమే అది సాధ్యమైంది మిత్రులారా. భారతదేశం, చిన్నప్పుడు అందరం స్కూల్లో పోయి చదువుకున్నాం, ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులంతా కూడా నా రక్త సంబంధికులు, వాళ్ళంతా కూడా నా ఫ్యామిలీ. కాబట్టి నేను భారతదేశం అంతా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మన పిల్లలకు నేర్పించడం ప్రారంభించండి. చాలా మంది ఇస్లాం కానీ, క్రైస్తవ్యం కానీ, హిందుత్వం కానీ ఒక తరం నుంచి ఇంకొక తరానికి జనరేట్ అవుతా ఉంది, కానీ అంబేద్కర్ గారు ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్ళట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై ఉంది. పెద్దలు ఎవరు కూడా బాధపడద్దు, ఎందుకు రాజేష్ ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడని. ఇది సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్, నేను మాల, మాదిగా, దక్కలి, చిందు అందరితో కలిసి పనిచేశాను. వీఆర్ వెరీ వీక్ ఇన్ దిస్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ మాల కమ్యూనిటీ. They don't know about Dr. Babasaheb Ambedkar and very less people. సీనియర్లు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు కాబట్టి స్టేజ్ మీద సీనియర్ను నేను ఒక్కనే పోరాను. Am I right or not? వీళ్ళంతా నాకనే పెద్దోళ్ళే, 20 సంవత్సరాల పెద్దోళ్ళు కావచ్చు. మన జనరేషన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. ఆ రోజు ఏం జరిగింది తెలంగాణ మహాలక్ష్మ గర్జనలా? మహాసేన రాజేష్ నా వయసోడే, నేను దిగంబర్ కామ్నే, మేము ముగ్గురమే, మందాల భాస్కర్, మేమంతా సేమ్ ఏజ్ వాళ్ళనే. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మన పిల్లలకి మనం నేర్పలేకపోతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రచారం చేయలేకపోతున్నాం. మన పిల్లల మైండ్ సెట్ లో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నింపలేకపోతున్నాం. విత్తనాలు లేకపోతే పంట ఉండదు. ఆ విత్తనాన్ని మనం మొలకెత్తించకపోతే ఆ చెట్ల యొక్క ఆలోచన విధానమే ఉండదు. రాను రాను అంబేద్కరిజం రూపాంతరం చెందుతుంది అనుకుంటే రూపుమాపే పరిస్థితిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అన్నమయ్య కీర్తనలు తెలిసిన మనకు, మొల్లా గురించి తెలిసిన మనకు, స్వామి వివేకానంద గారి గురించి తెలిసిన మనకు, ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుస్తున్న మనకి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాఠ్య పుస్తకాల్లో లేదు? అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేయలేదు. నెహ్రూ
వల్లభాయ్ పటేల్, టిటి కృష్ణమాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి బాపనుల చేతులకు రాజ్యాధికారం రావడం కోసమే పోరాడిన. ఇది స్వాతంత్రం కాదు, గుర్తుపెట్టుకొని. భారతదేశానికి స్వతంత్రం రాలేదు. కానీ ఈ విషయం ఎవరు తెలుసు? భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరు? వైశ్య. ఆయన బీసీ కాదు, వైశ్యుడు. నీరవ్ గౌరవ్ మోడీ అనేటోడు లక్షలాది కోట్లు ఎగ్గొట్టి పారిపోయినోడేమో కోటుడట. నరేంద్ర మోడీ గారు మాత్రం బీసీట. ఇదేటో అర్థం కాదు. దేశంలో ఉన్న ప్రజల్ని అబద్ధాలతో మోసం చేస్తూ ఉన్నారు. ముస్లింల మీద దాడి జరిగితే ముస్లింలు ఏకమవుతున్నారా లేదా? పంజాబ్ వాళ్ళ మీద దాడి జరిగిందనుకో ఊపుకుంటారు. పంజాబ్ హర్యానా మీద రైతు చట్టాలు తీసుకోవడానికి, రైతు చట్టాలు తీసుకోవడం కోసం బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే హర్యానా పంజాబీ వాళ్ళు ఎంత పెద్ద పోరాటం చేశారు మనం మర్చిపోయినామా? మరి దళితుల మీద జరిగితే ఫస్ట్ వాడు ఏ కులమోడని వెతికి అందులో ఏ ఆర్గనైజేషన్ సంబంధించినాడు? బత్తుల సార్కు సంబంధించినోడా? రంజల్ రాయస్కు సంబంధించినోడా? ఈ దుర్మార్గమైనటువంటి బలహీనత మనకే ఉన్నది మిత్రులారా. ఒకనాడు శ్రీకాకుళంలో అన్యాయం జరిగితే ఇంత సోషల్ మీడియా పవర్ లేదు. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మా పోచంపాడు నిజామాబాద్ జిల్లాలో శ్రీకాకుళంలో మా దళితుడికి అన్యాయం జరిగిందని రాస్తారోకో చేసేవాళ్ళం మేము. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా సార్? ఈ రోజు ఉందా? మీలో ఎంతమంది పిఠాపురం ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? పిఠాపురం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్. నేను రెంజర్ల అనే గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే 250 కిలోమీటర్లు, అక్కడ నుంచి విజయవాడ రావాలంటే 250 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అమలాపురం రావాలంటే 250. ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా? మరి 100 కిలోమీటర్లో మన మాలలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు పోలేరు? ఇది మన అనైక్యతకి కారణం. వాడికి తెలుసు అవతల ఎవరిదనినా ఇంకొకడు రాడు అని. మనం పోగలిగినప్పుడు ఒక 20 సంవత్సరాల కింద మన మీద ఎవరైనా దాడి చేసేవాడా? ఇక్కడ ఉన్న సీనియర్ అందరికి తెలుసు. చేసిందా సార్ మన మీద ఎవరైనా దాడి? ఒకవేళ దాడి చేస్తే మీరు ప్రతిఘటన ఎట్లా చేసేవాళ్ళు? రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది. అది లేదు ఈరోజు. మన అనైక్యతకి, మనం ఐక్యంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటో వెతుకోవాల్సిన అవసరం వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడమే మంచిది. అణిచివేత అధికమైతేనే ఉద్యమం ఉధృతమవుతుంది. అణిచివేత సోమరిపోతులం అయిపోయినాం మనం. వీఆర్ వెరీ రెస్ట్ మోడ్. మన డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉంది, మన కింద బుల్లెట్ బండి ఉంది, డాడీ గారి ఏటీఎం మన జేబులో ఉంది, డాడీ క్రెడిట్ కార్డు మన జేబులో ఉంది. మనం కూడా కాపోలతో స్నేహం చేస్తున్నాం, మనం రెడ్డోలతో స్నేహం చేస్తున్నాం, మనం కమ్మోలతో స్నేహం చేస్తున్నాం. మనము అప్పర్ క్యాస్ట్ వాళ్ళం అయిపోయినాం మానసికంగా. మనం అప్పర్ క్యాస్ట్ అయిపోయినాం మానసికంగా. మరి ఎవరు నిలబడాలి మన జాతుల కోసం? This is not your responsibility about of your community. I am asking the question, please give me answer. ఇది మీ బాధ్యత కాదా? మన దళిత జాతిపై అన్యాయం జరిగితే ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరిది, అవునా కాదా? మరి కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు ఉండొద్దు అని కాపులు ఇక్కడ పెద్ద గొడవ చేస్తే, నేను బైరి నరేష్ ఇద్దరం కూడా తెలంగాణ రాష్ట్రంలో పిలుపునిచ్చాం. వేలాది మందిగా కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుని తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి సవాల్ విసిరినాం మేము. ఎందుకు? నేను ఈ జిల్లాలో లేకపోయినా, ఈ జిల్లాలో నాకు రేషన్ కార్డు లేకపోయినా, ఈ జిల్లాలో నాకు ఆధార్ కార్డు లేకపోయినా, నా జాతి బిడ్డలైనా మీరు అందరు ఉన్నారు కాబట్టి మీకు జరిగిన అవమానాన్ని నా అవమానంగా భావిస్తా కాబట్టి నేను అక్కడ పోరాటానికి పిలుపునిచ్చిన. అది మనలో ఉండాల్సినటువంటి ఐక్యత. మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇట్లా సొచ్చుకొని వస్తున్నా కానీ దళితుల మీద దాడులు జరిగితే నేను ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల నుండి పోరాటం చేయలేదా? నేను పాట పాడలేదా? నేను నిలదీయలేదా? మిత్రులారా, అంబేద్కర్ గారిని మీ మనసులో నింపుకోండి. అంబేద్కర్ గారి గురించి చదవండి. నేను మాట్లాడుతున్న మాట మన తండ్రుల వయసులో ఉన్నటువంటి సీనియర్లందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు. మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలుసుకోవట్లేదని, మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవట్లేదని,
మన తండ్రులు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదు. వారు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పురుగులు ఉన్నటువంటి హాస్టల్లో భోజనాన్ని భుజించింది. లైట్ లేకపోయినా సరే, వర్షం పడుతుంటే కిటికీలో నుంచి వర్షం లోపల పడుతున్నా సరే ఏదో ఒక మూలకి కప్పుకొని ఉండి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీకు మంచి జీవితాన్ని ఇస్తే ఏం చేస్తారు మీరు? ఏప్రిల్ 14 to 20 వరకు అంబేద్కర్ గారి జెండా కట్టుకొని అవతరాడు ఏమనుకుంటారు తెలుసా మీకు? చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. చూసినారా మానవ కొడుకులు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు రౌడీలు, వీళ్ళు వీధి గుండాలాగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు మిత్రులారా. బయటకు చెప్పారు, ఎందుకంటే అట్రాసిటీ కేసు పెడతాం కదా మనం. బయటకు చెప్పారు, మనసులో అదే అనుకుంటారు. అది తప్పు మిత్రులారా. ద గ్రేటెస్ట్ డిసిప్లిన్ ఇన్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం మనం. వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్. అంబేద్కర్ గారు అన్నంతో సహా ఒక మాట చెప్తున్నారు. తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఏమని చెప్తారంటే, అంబేద్కర్ యూ నెవర్ ఫర్గెట్ तुम इस बात को मत भूलना बेटे, संस्कार की विद्या जो है वो सभी के सामने झुकने नहीं देती. నానా రామ్జీ సక్పాల్ గారు చెప్తున్నారు, అంబేద్కర్ గారి తండ్రి అంబేద్కర్ గారు స్కూల్ పోయేటప్పుడు డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అన్నాడు. చదువు కంటే కూడా గొప్పది డిసిప్లిన్, సంస్కారం అన్నాడు. ఆ సంస్కారం ఈ రోజు మనలో లోపిస్తుంది మిత్రులారా. మనల్ని చూసి అవతల వాడు తిట్టద్దు, 2 చేతులు బట్టి దండం పెట్టాలి. నన్ను ఎవడన్నా డిబేట్లకు పిలుస్తారా? ఎందుకు పిలవడు? తంతని భయం. అంటే కొడతాను కాదు, జ్ఞానంతో కొట్టాలి. దేంతో కొట్టాలి? జ్ఞానంతో కొట్టాలి. ఆ జ్ఞానానికి ప్రతీక అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ లో కనీసం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలి మనం. లేదు, మన తాత 193 దేశాలు ఒకనాడు స్కూల్లోకి కూడా రానివ్వలేని మహానుభావుణ్ణి ఈ రోజు 193 దేశాలలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో ప్రపంచంలోనే జ్ఞానం పుట్టిన దినోత్సవం ఉంటే అంబేద్కర్ గారి జన్మదినం అని జరుగుతున్నది. కానీ అంబేద్కర్ గారి గురించి అరగంట ప్రసంగించాలని దుస్థితిలో ఆయన వారసులైనటువంటి మనం ఉన్నాం. దీన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ప్రవీణ్ పగడాల గారి పరిస్థితి దాదాపు అందరికీ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఓ నా క్రైస్తవ సహోదరులారా, ఆర్టికల్ 26 గురించి తెలుసుకోండి, ఆర్టికల్ 19 గురించి తెలుసుకోండి అని నేను మొత్తుకున్నా. ఈ దేశంలో క్రైస్తవులకి, ఈ దేశంలో ముస్లింలకి, ఈ దేశంలో బుద్ధిస్టులకి, ఈ దేశంలో జురాస్ట్రియన్లకి, ఈ దేశంలో సిక్కులకి అందరికీ కూడా మత స్వేచ్ఛనిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 26 ప్రకారము. నా క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేస్తున్నప్పుడు కొద్దిమంది మూకలు కావాలని వాళ్ళపై దాడులు చేస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు నా క్రైస్తవ సహోదరులు. 10 సంవత్సరాల నుంచి చెప్పిన, అయ్యా మా మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు కాక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కాక, మీ సురక్షితం కోసం, మీ రక్షణ కోసం 2 ఆర్టికల్ నేర్చుకోమని చెప్పిన. మాలామాదిగా పాస్టర్లు సువార్త ప్రకటించడానికి పోతే వాళ్ళని కొడుతున్నారు తప్ప ఏ రెడ్డి పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? ఏ కమ్మ పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? నువ్వు ఏ మతంలో ఉన్న నాయకుడిగా ఎదుగుతుంటే అవతలి వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న తెల్లటి బట్టలు వేసుకుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న కారులో తిరుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న భూస్వామిలాగా బ్రతుకుతే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. ఈ రోజు నువ్వు సర్పంచ్ అవుతున్నావు, సర్పంచ్ని ఏమంటారు ఇక్కడ? నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు, నువ్వు ఎంఆర్ఓ అవుతున్నావు, నువ్వు ఆర్డీఓ అవుతున్నావు, అవతల వాడికి మండిపోతా ఉంటది. ఎందుకంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఇవ్వకపోతే అంతకుముందు మన తాతలు ఏం చేసిండ్రు? అదే ఎంఆర్ఓ ఆఫీస్ లో పాయఖానాలు సాఫ్ చేశారు, టాయిలెట్స్ క్లీన్ చేశారు. ఎస్ ఆర్ నాట్? మరి అంబేద్కర్ వచ్చి అమాంతం ఆ టాయిలెట్లు సాఫ్ చేసేవాడి మనమని తీసుకొచ్చి అధికారం చేసి, సార్ చెప్పండి ఏం పని చేయాలని చెప్పేసి, ఎవరి దగ్గర అయితే మన తాత బానిసగా పనిచేసిండో వాడిని మన కింద బానిసను చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి కోపం మిత్రులారా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని, 1000 సంవత్సరాలుగా ఈ ఊర కుక్కల్లా బతికినటువంటి ఈ దళిత జాతుల్ని మళ్ళీ కాళ్ళ కింద చెప్పులేసుకుని తొక్కాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డుపడుతున్నారు వాళ్ళకి.
అంబేద్కర్ గారు బతికి లేకపోయినా రాజ్యాంగం రూపంలో ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తే ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆ అంబేద్కర్ గారి వారసులమైన మనం నిలబడితే ఎట్లా ఉంటుంది? ఈ రోజు పార్లమెంట్ లో ఆజాద్ చంద్రశేఖర్ రావు అని మాట్లాడుతున్నాడా లేదా? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మాట్లాడుతుంటే ఎంపీగా టైం అయిపోయింది 3 నిమిషాలు నీకని బంద్ చేసిరు మైకు. ఎన్ని నిమిషాలు బంద్ చేసిరు? 3 minutes లో బంద్ చేస్తే ఏమన్నారో తెలుసా? क्या साहब माइक नहीं मिलेगा माइक, अगर तुम इधर माइक बंद करेगा तो నన్ను పార్లమెంట్ లో మైకు బంద్ చేస్తే ప్రజాక్షేత్రంలో బాబాసాహెబ్ జెండా పట్టుకొని ప్రశ్నిస్తే నా కొడుకులారా దేశాన్ని అతలాకుతలం చేస్తా అంటే అరే వీడితో అవుతుందా నాయన ఇయ్యండి అని 3 నిమిషాల మైక్ టైం కాస్త 9 నిమిషాలు ఇచ్చారు. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్, గుర్తుపెట్టుకోండి. మరి అది చంద్రశేఖర్ ఆజాద్ యొక్క రెస్పాన్సిబిలిటీనా? మనలో చంద్రశేఖర్ ఆజాద్లు తయారు కావద్దా? మనలో కాన్షీరాములు తయారు కావద్దా? మనలో మాయావతులు తయారు కావద్దా? మనలో కత్తి పద్మరావులు శివసాగర్ సార్ తయారు కావద్దా? మనలో బొజ్జ తారకం సార్ తయారు కావద్దా? మనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ జనించొద్దా? మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా సూట్ వేసుకొని మనం కూడా గర్జించి మాట్లాడొద్దా? మనం కూడా ఈ సమాజంలో మన జాతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించొద్దా? మనం కూడా మన జాతులకు రావాల్సిన హక్కులను అడ్డుకుంటున్న నా కొడుకుల్ని చెంచి చెండాడొద్దా? నేను ఒకటే ఫీల్ అయినా, నేను మహర్ యోధుల వంశంలో పుట్టిన సత్యాంత వరకు యోధులాగానే బతకద్దా. మరి మీరు మళ్ళా ఎప్పుడైనా అంటే మీకు ఇప్పుడు న్యూనత భావం ఉంది పుష్కర, మేము అంటేనేమో మళ్ళీ ఏమని అడుగుతారేమో. ఒకనాడు ఈ కోస్తా జిల్లాలలో నాకు తెలుసు, నేను ఉద్యమాలకు వచ్చిన తొలినాళ్ళల్లో ఎప్పుడో ఒక 15-17 సంవత్సరాల క్రితము ఈ ఏరియాలో ఎవరికన్నా అన్యాయం జరిగితే దళితులు ఎట్లా పోగయ్యేవాళ్ళు తెలుసా? పాము పుట్ట నుంచి చీమలు వస్తాయి చూడండి, అట్లా పోగయి అగ్రవర్ణాలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా బాత్రూంలో ఉచ్చబోసుకొని కూర్చునేటట్టుగా భయపెట్టేటోళ్ళు. ఇలా మనల్నే మనకు శత్రువులు తయారైంది. మనోడే కొంచెం మంద అయిపించి పోయి సంప్రా కట్టబట్టే కొట్టేటట్టున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఆ మెదడులో మీరంతా మా సెల్ ఫోన్లే. ఓ చిన్న ఉపమానం చెప్తారు, పొద్దుగల హోటల్ దగ్గర టీ తాగుకున్నప్పుడు మాట్లాడుకోండి. మీరంతా కూడా మా సెల్ ఫోన్లే. సామ్సంగ్ సెల్ ఫోన్ చూడండి, నన్ను చూడండి, ఏం లేదు పాప ఆయన ప్రేమతో వచ్చింది. కానీ మనము ఒక సామ్సంగ్ సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఎయిర్టెల్ వేసినా నడుస్తుంది, జియో వేసినా నడుస్తుంది, అవునా కదా? మరి ఐఫోన్ కొనుక్కొని దాంట్లో జియో వేసినా నడుస్తుంది, ఎయిర్టెల్ వేసినా నడుస్తుంది, అవునా కదా? ఇక్కడ సామ్సంగ్ ఫోన్ అయినా ఐఫోన్ అయినా నడిపిస్తున్నది ఫోనా సిమ్ కార్డా? చెప్పండి, నడిపిస్తుంది ఫోనా సిమ్ కార్డా? మరొకవేళ సామ్సంగ్ లో నడుస్తున్న జియో సిమ్ ఐడియా ఫోన్ అడుగుతుందా? మన ఐఫోన్ అడుగుతుందా? నన్ను చూడండి, ఐఫోన్ అంటదా, ఏ నువ్వు జియో సిమ్వి, నాకంటే తక్కువ ధర అయినటువంటి సామ్సంగ్ ఫోన్ లో నడుస్తున్న దానివి నా దాంట్లో నువ్వు వేయొద్దు, నేను నడవనని చెప్పి అంటదా ఐఫోన్? అంటదా? మీరంతా మా బ్రాండ్ సెల్ ఫోన్లే, మీరంతా మహర్ యోధులే, మీరంతా మాలలే, కానీ మీ మైండ్ లో మనువాదం సిమ్ కార్డు ఉన్నది, అంబేద్కర్ సిమ్ కార్డు లేదు మిత్రులారా. మీలో ఉన్న మనువాదం సిమ్ కార్డుని తీసేసి అంబేద్కర్ గారి సిమ్ కార్డుని వేసుకుంటే మనం అందరం కూడా ఒకటే జాతి బిడ్డలం అనేటువంటి ఐక్యత వస్తుంది. ఆ అంబేద్కర్ గారిని మీ మనసులోకి ఆహ్వానించుకోండి, ఆ అంబేద్కర్ గారిని మీ మైండ్ లో నింపుకోండి. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న కారణాల వల్ల మనం విడిపోతే రాబోయే జనరేషన్ మొత్తం బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారికి శత్రువుని కాదు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక యథార్థమైనటువంటి విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినన్నారా లేదా? చెప్పండి ప్లీజ్. అవునా? మన జాతి బిడ్డ వేముల రోహిత్ బీజేపీ వాళ్ళ వల్ల వెలివేతకు గురి కాబడి ఉరివేసుకొని చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిండ్రా? హైదరాబాద్ లోనే ఉండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిర్రా? మరి మనకేం చేస్తాడు ఆయన? మనం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వ్యతిరేకించాల్సిన పని లేదు. ఆ ప్రభుత్వాన్ని, మన జాతులకు అన్యాయం జరిగినప్పుడు
మన ఆఫీసర్ల మీద అన్యాయం జరిగినప్పుడు, మన భూములు లాక్కున్నప్పుడు, మన చెల్లెళ్ళ పైన అత్యాచారాలు చేసినప్పుడు 10,000 మంది విజయవాడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని 24 గంటల్లో న్యాయం కావాలని మీరు పోరాటం చేస్తే న్యాయం మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సాగిల పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ 10,000 మంది ఒక చోట కూర్చుకునే రోజులు పోయినాయి. ఆ 10,000 మంది ఒక చోట కూర్చునే రోజులు పోయినాయి. వాటిని తీసుకురావడమే మన తక్షణ కర్తవ్యం. ఎక్కడ అన్యాయం జరిగినా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో వెళ్ళి ఆ బాధితులకు అండగా నిలబడండి. నేను పోలేదా? చెప్పండి. మీరు సోషల్ మీడియాలో చూడలేదా? ఎక్కడ అన్యాయం జరిగినా అందరికంటే ముందు రాజేష్ అన్న ప్రశ్నించరా? నా పాట ద్వారా, నా మాట ద్వారా ప్రశ్నించరా? నా మీద కేసులు వేసిండ్రు. ఏమైంది? కేసులకు ఆగిపోతామా? మనం సంఘటితంగా లేకపోతే ఏదో ఒక రోజు అందరం చనిపోతాం మిత్రులారా. చనిపోని వాడెవరైనా ఈ సభలో ఉన్నాడా? చనిపోకుండా ఉండేవారు ఎవరైనా ఈ సభలో ఉన్నారా? మరి చావడానికంటే ముందు సింహాలయ బ్రతకండియా. ఎందుకు ఈ కుక్కల్లాగా బతికే బతుకు మనకు? ఏదో ఒక రోజు చావాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించారు. తల్లి సావిత్రిబాయి పులే మరణించింది. మహాత్మా జ్యోతిబా పులే మరణించాడు. పెరియార్ రామస్వామి నాయకర్ మరణించాడు. వేలాది సంవత్సరాల కంటే ముందే తథాగత గౌతమ బుద్ధుడు మరణించాడు. కానీ ఇప్పుడు వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మాట ద్వారా, మన పాట ద్వారా, మన ఐడియాలజీ ద్వారా, మన పోరాటం ద్వారా బతికే ఉన్నారా లేదా? ఒకనాడు మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక ప్రాంతం మాట్లాడింది. ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మహారాష్ట్ర మాట్లాడింది. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి? ప్రపంచమే మాట్లాడుతున్నది. అది సత్యం వెనుక పరిగెడినప్పుడు సత్యం బతికి ఉంటుంది. దాంతోపాటు మనం ఎప్పుడు బతికే ఉంటాం. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీని పునిపించుకొని యువతకు నేను పిలుపునిస్తా ఉన్నా. ప్లీజ్, మన సీనియర్లు చాలా పోరాటాలు చేసి వాళ్ళకు చరిత్ర ఉంది. వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళు నిర్మాణం చేసినటువంటి కళల సౌధమైన అంబేద్కరిజం అంతమైపోతుంది మిత్రులారా. దాన్ని దివిటీలమై వెలిగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఒక్కడు పోరాడితే ఒక్కడే, 100 మంది పోరాడితే 100 మంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువుకి వెళ్ళి ఈ మాలామాదిగ దళిత జాతులు నీళ్లు తాగద్దు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ మనువాదులు ఏం చేశారో తెలుసా? ఆవు పేడ, ఆవు ఉచ్చ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తీసుకుపోయి ఒక పంచముడు, ఒక అవర్ణుడు, ఒక అతిశూద్రుడు వచ్చి ఈ నీళ్ళని మలినం చేశాడని ఏం చేశాడని నీళ్లను మలినం చేశాడని. ఉచ్చబొత్తే మల్లమవుతుందా? మనుషులు తాగితే మల్లమవుతుందా? చెప్పండి. ఉచ్చబొత్తే మలినమవుతుందా? మనుషులు నీళ్లు తాగితే మలినమవుతుందా? ఉచ్చబొత్తే మలినమవుతుంది. పేడేస్తే మలినమవుతుందా? మనుషులు చేయి పెట్టి నీళ్లు తాగితే మలినమవుతుందా? వీడు ఉచ్చని పేడని వేసి మలినమైందని శుద్ధి చేసిన అంటాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జాగ్రత్తగా వినండి, యువత మొత్తానికి చెప్తున్నా ఈ మాట, యువత మొత్తానికి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అంబేద్కర్ గారు వెళ్ళి మహత్ చెరువులో నీళ్లు తాగి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణ మనువాదులు అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒక డేటు ప్రకటించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఉన్న పీడిత ప్రజలారా, మన జాతులని అవమానించిన వాళ్ళకి మన ఐక్యతతో సమాధానం చెప్దాం. ఫలానా తారీఖు నాడు మనం అందరం వేలాదిగా కలిసిపోదామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపుకి లక్షలాది మంది కదిలిపోతే ఆ ఉచ్చను పేడను వేసిన వాళ్ళు రాష్ట్రాలు దాని పారిపోయిన మిత్రులారా. బాబాసాహెబ్ వాళ్ళని కొట్టలే, బాబాసాహెబ్ వాళ్ళని తిట్టలే. ఏం చేసిండు? మన జాతులను ఏకం చేసి మన మహాబల సామ్రాజ్యపు స్థాపన కోసం మనం కదలాలని చెప్పి చెప్తే లక్షలాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వెనకాల వెళ్తే ఒక్కొక్కరికి టాయిలెట్ పడ్డది. అంటే ఇక అంబేద్కర్ ఏ పోరాటం చేసినా లక్షలాది మంది వస్తారనే భయాన్ని కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మన నాయకులు ఎవరైనా పిలుపునిస్తే ఆయన ఒక పార్టీ నాయకుడైతే ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన ఒక సంఘం నాయకుడైతే ఒక సంఘం కార్యకర్తలే, ఆయన ఒక కులం నాయకుడైతే ఆ కులం కార్యకర్తలే. ఇంకా మనం ఎంతగా విడిపోయినామంటే సర్నేమ్ల దగ్గర దాకా కూడా విడిపోయినాం. మానవులందరం కూడా ఐక్యంగా లేవు. మళ్ళీ
సర్నేమ్ మనోడు సర్నేమ్, మన నాయకుడు సర్నేమ్ ఏది ఉంటే ఆ సర్నేమ్ అంతా మావాడే. వద్దు. ఈ అనైక్యత మనువాదులు ఇచ్చింది. విడిపోవడం అనేది మనువాద సామ్రాజ్యం వల్ల స్థాపన జరిగింది. అంబేద్కరిజం అంటే కలిపేది మిత్రులా. మనమే కలవకపోతే రేపొద్దున బీసీని ఎప్పుడు కలుపుకుంటాం? మనం ఒక సింహంలాగా బలంగా నిలబడితే మిగతా వాళ్ళంతా కూడా మనతో పాటు బయలుదేరి ముందుకు వస్తారు. చదువుని అందుకున్న మీరు, జ్ఞానాన్ని అందుకున్న మీరు, ఉపాధులు అందుకున్న మీరు, రాజ్యం అందుకున్న మీరు ముందుగా ఉండి మరి నడపాలని, ఇంత గొప్ప నాయకుడికి జన్మనిచ్చినటువంటి గ్రామం నుంచి మరి వందలాది మంది పొచ్చ తరకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం నిరంతరం పోరాటం చేసి చూడండి, ఓటమి లేకుండా గెలిచేవాడు ఎవడూ లేడు. ఉన్నాడా? ఓటమికి కుంగిపోవద్దు. అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక తెల్ల జాతీయుడు అంటాడట, ఏ మిస్టర్ లింకన్, నువ్వు లక్కీగా ఈ దేశానికి ప్రెసిడెంట్ అయినావు, కానీ మా నాయన బూట్లు కుట్టిండు అన్నాడట. ఏమని? మా నాయన బూట్లు కుట్టిండు అన్నాడట. అబ్రహాం లింకన్ కుంగిపోలే, ఎందుకంటే అబ్రహాం లింకన్ జ్ఞానవంతుడు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ప్రమాణ స్వీకారం రోజున మా తండ్రి గారిని గుర్తు చేసినందుకు. ఆ షూలు కుట్టిన ఆయన కొడుకునే ఆ షూలకు ఏమైనా రిపేర్ ఉంటే ఇప్పటికీ నేను చేస్తా అన్నాడు. అంత గొప్పడైండు కాబట్టి నా అబ్రహాం లింకన్ ఆయన గుర్తుపెట్టుకో. చిన్న అవమానాలకి, చిన్న వాటికి మనం కుగ్గిపోతే మనం ముందుకు పోం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అవమానాలు పొందిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. గాంధీ గారిని దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుడు అని చెప్పేసి బయటకు దోషేసిరని చెప్పి పుస్తకాలలో వచ్చింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బయటనే కాదు, ఎన్ని సార్లు అవమానించారో ఏ పుస్తకంలో కనిపించింది మిత్రులారా. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవండి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఎరగండి, అంబేద్కర్ గారిని తెలుసుకోండి. నేను చెప్పిన మాట మీరు ఈరోజు అవసరం లేదు అని పెడచెవిన పెడితే మీలో ఎంతమంది బతుకుంటారో తర్వాత రేపు. ఎట్లా ఉన్నది ఈరోజు రాష్ట్రం? మంచిగుందా? ఏ రోజన్నా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో? అయ్యా చెప్పండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకున్నారు, ఎవరి మత పండుగలు వాళ్ళు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కంటే ముందు నా భార్య క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ దగ్గరికి వచ్చి ఓట్లు తీసుకొని పోయాడు. మా నాయన హారతికి సిగరెట్ ముట్టించుకున్నా అని చెప్పినా లేదా? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మానవతావాదులైన మనుషులని ఇబ్బంది పెట్టి చంపేటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఎవరేమన్నా కావచ్చు, మన జాతి కోసం మనం నిలబడదాం, మనం సంఘటితం అవుదాం, మన సమాజాన్ని కాపాడుకుందామా లేదా? మనలో ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాల్లో అన్యాయం జరిగితే ఏకమైపోతారా లేదా? పోరా, మీరు మాలోళ్ళు కాదా? ఎంతమంది మాలోళ్ళు చేయలేరు? మళ్ళీ మాలోళ్ళు అంటే ఎట్లుండాలి అవతల? అంటే నేను కులాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నా అంటే అవతల తక్కువని కాదు, వాళ్ళతో పోల్చుకుంటే మనమే తుస్సైపోయాం ఇప్పుడు. లేకపోతే కృష్ణ అట్లా తిడతారా? మాలలు, దొంగలు, ద్రోహులు, లంగాలు, లఫంగాలు తిడతారా? మన నుంచి ఓడినాడు లొట్టపీసి పచ్చకండి, నేను ఇంకా పచ్చగలరు. ఎటువైనా సింహాలని నిద్రపోతున్నాయి గురకబెట్టి. మిమ్మల్ని లేపాలనే వచ్చిన ఇటుదాకా. అంటే మందకృష్ణ మీది కాదు, మందకృష్ణ మన సహోదరుడు, ఆయనతో మనకు సమస్య లేదు. ఆయనని నడుపుతున్నవాడు ఎవడు? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వస్తానన్న వాడిపై మన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, చావు ఎప్పుడైనా చేస్తాం. చావు అని వాడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోలేదా? ఎన్టీ రామారావు గారు చనిపోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదా? మనం కూడా చచ్చిపోతాం. కానీ చనిపోవడానికంటే ముందు సింహాలై గర్జిద్దాం. దేశం యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా ప్రయాణం చేద్దాం. మనలో ఉన్నటువంటి చిన్న మనస్పర్ధని పక్కన పెడదాం. మనం అందరం ఏకమవుదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీటింగ్లకు వెళ్దాం, జ్ఞానాన్ని నేర్చుకుందాం. మన జాతులకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటానికి సిద్ధమవుదాం. ఎవరిని కొట్టాల్సిన పని లేదు, చట్టం చుట్టూ మనం తిరగాల్సిన పని లేదు. ఈ రోజు జుడిషియరీ యొక్క పవర్ మనకు తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పవర్ మనకు తెలియదు. మనం వెళ్ళి కూర్చుంటే ఎస్ఐ గారు అంటారు, అరే అమ్మ వేల మంది వచ్చి కూర్చున్నారా పోలీస్ స్టేషన్ ముంగడ, తొందరగా మన అట్రాసిటీ కేసులో లోపల పంపారంటారా? మరి 2-3 పోతే ఆయన ఏం చేస్తాడు? 41 CRPs నోటీస్ ఇచ్చి వాని అక్కడ రూమ్లోకి వెళ్ళి సాగనంపుతారు. అట్లా జరగనీయద్దు. 41 CRPs నోటీస్ అనేది SC/ST అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్కు సంబంధించింది కాదు మిత్రులారా.
ఇట్లాంటి చాలా జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకుందామా లేదా భారత రాజ్యాంగాన్ని? చెప్పండి ఒకసారి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. 2 సార్లు అంటే మీ ఊరందరికి వినిపించాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుంటాం అనాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్ఞానం అనేది సింహం పాల లాంటిది, సింహం పాలు తాగినవాడు నిరంతరం గర్జిస్తాడు అన్నాడు. మీరందరూ కూడా సింహం పాలు తాగాలని, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదవాలని, అంబేద్కర్ గారి పోరాటాలను నేర్చుకోవాలని చాలా మంది సీనియర్లు ఉన్నారు. నేనే రెంజర్ల రాజేసే ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది సీనియర్లు అంబేద్కరిస్తున్నారు. స్టేజ్ పైన చాలా మంది సీనియర్లు అంబేద్కరిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళండి. ఒక 4 కలిసి ఒక మండలంలో అంబేద్కర్ గారి ఉద్యమాన్ని మళ్ళీ రగిలించండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అంబేద్కరిజం అంతమయ్యే పరిస్థితిలో, ఇంకా తెలంగాణలో పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వీక్ ఉన్నది. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను 2 రాష్ట్రాల బిడ్డని. అటు కర్ణాటక తిరుగుతున్నా, యూత్ మాత్రం చాలా వీక్గా ఉన్నది. ఎవడెవడు జెండానో మోస్తే మనకు ప్రయోజనాలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మన జెండా ఈ నీలి జెండే. మనం సచ్చినా బ్రతికినా ఈ నీలి జెండా చుట్టే ఉండాలా. గుర్తుపెట్టుకోండి. ఎవడి జెండాలు మనకు పనిచేసేవి కావు. జగన్ గారి ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయం జరుగుతుంది. దళితులనే బలిపీఠం ఎక్కిస్తారు. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం హక్కులని అడుక్కోవద్దు. బాబాసాహెబ్ చెప్తారు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ పోరాటం యొక్క స్ఫూర్తితో ముందుకు పోయి ఎట్లా చేయాలి ఆ పోరాటం? మరి ఎట్లా చేయాలి ఆ పోరాటం? అప్పుడు మనోళ్ళు చేసినట్టు నక్సలైట్లం కావాలా? ఇప్పుడు మనం కావాలా నక్సలైట్లం? గన్ను కంటే పదునైన ఆయుధాన్ని ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే జ్ఞానము, పెన్ను. గుర్తుపెట్టుకోండి. గన్ను కంటే పదునైన ఆయుధం. ఒక మనిషికి 1,32,000 ఓట్లు వచ్చాయనుకోండి, ఇంకో వ్యక్తికి 1,32,000 ఒకటి వచ్చింది అనుకో, ఎవరు గెలిచినట్టు? ఒక్క ఓటు వచ్చిన ఆయననే గెలిచినట్ట కాదా? ఆ ఓటు హక్కు గురించి మళ్ళీ తెలుసుకుందాం. కార్యక్రమాలను నిరంతరం జరిపించండి. ఈ పెద్ద సభ పెట్టుకోవడమే కాదు. ఏమైందని ఆపేయాలా? బగ్గసేపు అయిందా? మరి మీరు అటు తిరుగుతుంటే నన్ను ఆపమన్నట్టే కొడుతుంది అన్న. ఆపేయాలా? మరి వాళ్ళు మిమ్మల్ని కొడతారు, జాగ్రత్త. అయితే ఆ ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీలు కానీ, 10% అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ అనుభవిస్తున్న పేదలు కానీ, మరి 7% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ట్రైబల్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలితాలను అనుభవిస్తూ కూడా ఆయన త్యాగాన్ని గుర్తించకుండా దూరంగా ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మహోన్నతమైన త్యాగాన్ని మిగతా సమాజానికి బోధించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు జాగ్రత్తగా వింటూ చదువుతూ, ఒకప్పుడు అంటే పుస్తకాలు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. ఈరోజు ప్రతి పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, మెదడుకి మేత పుస్తకాలు మాత్రమే. మెదడుకి ఏమన్నాడు సామ్రాట్ అశోక చక్రవర్తి? అవతల వ్యక్తి నాకంటే జ్ఞానవంతుడు కాబట్టి నేను నా తలకాయని ఆ జ్ఞానవంతుడి పాదాల చెంత పెట్టినది తప్ప ఆ మనిషికి కాదు అన్నాడు సామ్రాట్ అశోక చక్రవర్తి. అంటే అవతల వ్యక్తి జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ చేసి, మీరు కూడా మనలో ఉన్నటువంటి పెద్దలకు రెస్పెక్ట్ చేస్తూ చిన్న మనస్పర్ధల్ని పక్కన పెట్టి ఏకమై, ఎవరికి అన్యాయం జరిగినా ఇట్లా ఇప్పుడు ఇందాక వచ్చిన చూసిరా రాలిగా ఏం లేదు. ఈ పక్కూరులో మన దళితుని ఎవరైనా కొట్టిననుకో, 500 మంది బైక్ మీద పండి ఆ కొట్టినంత పారిపోతారు, పోలీస్ స్టేషన్కి పోతారు. ఏడిపోరు, మళ్ళీ ఏడిపోతారు. అమ్మో వస్తున్నారు, చంపేస్తారు సార్, మమ్మల్ని కాపాడుతుంది సార్ అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వస్తారు. కొడుక మంచిగా వచ్చిద్దారని చెప్పి ఆయన లోపల పంపిస్తారు. ఎస్, ఇట్స్ ట్రూ. కలుగులో ఎలుకనే బయటకు రప్పాలంటే ఏం చేస్తారు? పొగ పెడతారు. మీరు ఏం చేయొద్దు. ఫలానా జాగాలో దళితుడికి అన్యాయం జరిగిందంటే ఒక 500 మంది కలిసి ఆ ఊళ్ళోకి పోవాలా. వాడు ఏం చేస్తాడు? ప్రాణరక్షణ కోసం పోలీస్ స్టేషన్లో పోయి దాక్కుంటాడు. అప్పుడు ఎస్ఐ గారు ముందర కూర్చొని, సార్ దళితులు మా మీద జరిగింది కాబట్టి ఇమీడియట్గా అట్రాసిటీ కేసు వేసి 24 అవర్స్లో వాడిని కోర్టులో సబ్మిట్ చేసి జైలుకి పంపాలి. ఇలా లేవవి. అట్లా మన కోసం పోరాడే వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే 41 CRPS నోటీస్ తీసి వాడిని ఊర్లను తిప్పుతూ ఉన్నారు. చట్టాన్ని ఐక్యతతో మాత్రమే భయపెట్టగలం.
పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని భయపెట్టగలం. అందుకే బాబాసాహెబ్ చెప్పిండు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అని. అలాంటి పోరాట స్ఫూర్తిని రగిలించుకొని మీరు మరీ ముందుకు పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఫ్యాషనేబుల్ అంబేద్కర్ గారిని జీవితంగా మార్చుకోవాలని, నీలిరంగు జెండా పట్టుకోవడమే కాదు ఆ జెండాకున్న గొప్పతనాన్ని తెలుసుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు పెట్టడం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని మీ గుండెలో ముద్రించుకోవాలని, అంబేద్కర్ గారి టాటోలు వేసుకున్నంత మాత్రాన మనం అంబేద్కర్ ఇష్టం అయిపోం. మన నోట్లో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అక్షర రూపంలో అవతలని ఉచ్చబోపియాల. అమ్మో వాడు వస్తే బాగా మాట్లాడతారు, వానికి మనం సమాధానం చెప్పలేమని చెప్పేసి. అవునా కదా? మాట్లాడితేనే మనలో అంబేద్కర్ గారు జీవించి ఉన్నట్టు, ఆయన త్యాగం జీవించి ఉన్నట్టు. యూత్ చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పి ప్రయత్నించాను. ఇక్కడ మనవాదులను బాపలను తిట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈడ మనం తిట్టుకోవాలి కాబట్టి తిట్టిన. ఈడ తిట్టుడు మీన్స్ నా అన్నదమ్ములు కాబట్టి, నా కుటుంబ సభ్యులు కాబట్టి, ఇగో ఇది పరిస్థితి నాయన అని చెప్పి చెప్తా ఉన్నా, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. మీరంతా కూడా సంఘటితమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏం సంఘం ఇది భీమ్ సమాజ్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి శుభాభివందనాలు తెలియజేయండి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని. ఇందాక పుణ్యమంత్రుల రజనీ గారు ఒక మాట మాట్లాడింది. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ ఒక్కసారి నిలబడరా ప్లీజ్. మీరే ఎవరు ఓన్లీ గట్టిగా చప్పట్లు కొట్టిన కోసం. ఇక్కడ ఉన్న చెల్లమ్మ, నువ్వు లేచి నిలబడతల్లి, నువ్వు లేవు అమ్మ, మీరు కూడా లేవండి. అక్కడ ఒక చిన్న పొట్టి తల్లి ఉండే, లేవు తల్లి, నువ్వు కుర్చీ మీద నిలబడతల్లి, కుర్చీ మీద నిలబడు. ఏం కాదు కుర్చీ మీద నిలబడు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, నిలబడు. ఇగో వీరులారా, మాల ధీరులారా, ఇంతమంది ఉండి కేవలం నలుగురిని మాత్రమే కార్యక్రమానికి రప్పించింది. ఇది అవమానం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చెల్లె ఉంటది, ఒక తల్లి ఉంటది, భార్య ఉంటది. నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ భీమ్ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిగితే మీతో సమానంగా అక్కలను, చెల్లెలను, భార్యలను, పిల్లల్ని తీసుకొని వచ్చి చెప్పండి. అంబేద్కర్ అంటే దొంగనో ద్రోహో కాదు. అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. మన అక్క చెల్లెలకు తెలిపాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని అడ్డుకుంటే మీరంతా మనువాదుల కిందకే లెక్క అవుతారు, కానీ అంబేద్కరిస్టు కాదు. నెక్స్ట్ టైం తీసుకొస్తారా, తీసుకురారా? ఎప్పుడు జరిగినా తీసుకురండి. అక్క బంగారు తల్లి చెల్లెకు, ఆ బంగారు తల్లికి, అమ్మకు, ఆ సిస్టర్ కి నేను మీ నలుగురికి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇంతమందిలో మీరు నలుగురు స్త్రీలు వచ్చిరు. మీరే ఈ దేశానికి ప్రగతి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు. మీరు మారితే ఈ దేశం మారుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించిండు. గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోండి. నెక్స్ట్ ఆగనే ఏం చేయాలో నాకు తెలియదా? నేను ఏమైనా టేప్ రికార్డర్ అన్నా? ఆ అన్న ఉన్నప్పుడు పాట పాడాలి, నేనేం చేయాలి? వినండి, ఈ మాటలు ఎవరో చెప్పాడు. ఇంకా 4 రోజుల తర్వాత నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పుస్తకాలు రాసుకుంటున్నాను. నేను మీ ముందుకు రాను. మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అండి అంటే, ఎందుకంటే రికార్డ్ అవుతుందని చెప్పి చెప్తాను. మా వాడు రికార్డ్ చేస్తుంది, లక్షలాది మందికి పోతుంది. వ్యూవర్స్ ఏమనుకోకండి, ఎందుకంటే ఇది మా కుటుంబ సభ్యుల సమస్య. అందరు తీసుకొని రావాలి. ఆడవాళ్ళు రాకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. ఒక చిన్న మాట చెప్తా. ఒక తల్లి చిన్న పిల్లగాడికి అరే ఆ చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది పోకురా అని చెప్పింది అనుకో. చింత చెట్టు కింద దయ్యం ఉంది బిడ్డ పోకురా అంటే వాడు మీసాలు వచ్చి జిమ్ చేసిన పోతురా? వాడి మనసులో ఏముంటుంది? బలహీనత. అమ్మో చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది అని. అదే తల్లి చీకట్లో ఏముండదు బిడ్డ, నడుచుకుంటూ పోరా ధీరుడు అయి సాగిపోతామని చెప్తే వాడు ధీరుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే స్త్రీలు మనదేముంది లొట్టపేసు. ఈడ ఇంతసేపు ఎగిరి దుంకి ఇంటికి పోయిన తర్వాత పప్పు పెడితే పప్పు తినాలా, చికెన్ పెడితే చికెన్ తినాలా? తిరగబడతారు ఆడవాళ్ళ మీదకి. ఎవడి ఇంట్లో సమస్య వాడికి తెలుసు. అవునా కదా? అందుకే స్త్రీలు ప్రగతి. ఆమె మాట్లాడింది తప్పేం లేదు. గట్టిగా సపోర్ట్ కొట్టాను ఒకసారి ఆమె కోసం. ఆమె రమాబాయి అంబేద్కర్ గారి సంఘాన్ని ఏర్పాటు చేసి స్త్రీలు రావడమే సమస్యగా మారినటువంటి ఈ సందర్భంలో ఒక స్త్రీ నాయకురాలైతే ఆమెను కాపాడుకునేటువంటి బాధ్యత మనపై లేకపోతే మనం సింహాలము పులులమని చెప్పుకునే అర్హత మనకు లేదు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. ఆమె వస్తున్నప్పుడు దారి ఇవ్వాలి. మనోడు ఒకడు ఇటు కూతున్నాడు, ఒకడు అటు కూతున్నాడు. దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్. మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కో జబర్దస్త్ ప్రోగ్రామ్కో రాలేరు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం ఒకరోజు దాకపోతే సస్తారా? అవతల ఏమనుకుంటారు మిగతా వాళ్ళు? అప్పుడు మన పోలీస్ అన్నలు ఉన్నారు,
వాళ్ళు ఇక్కడే వేరే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉంటే అబ్బా పలానా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎలాంటి అల్లరు జరగవండి అక్కడ ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. మీరు తాగి బుర్బురు అని ఒక ఆని కుదిరి ఈని కుదిరి పోలీసు ఏమనుకుంటారు, నీ అమ్మాయి మాలలో మీటింగ్ పెట్టుకుంటే ఎప్పుడు తలకాయ నొప్పి అనుకుంటారు. వాళ్ళు పోయి చాలరా అంటారా లేదా? ఎట్లా ఉండాలో మనం డిసిప్లిన్. అంబేద్కర్ మీటింగ్ అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారా అబ్బాయిలు, అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తారా, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా, ఎవడు తాగి రాడాయా చాలా బాగుంటారయ్యా. అమ్మ ఏడున్నామయ్యా నాకు అర్థం కాదు. మనం పోరంబోకులు అనే కాదు అంటే ఇప్పుడు బయట ఎవరు అందుకే చెప్తారు అట్రాసిటీ కేసు పెడతామనే భయంతో చెప్తలేరు, కానీ వాళ్ళ మనసు అదే ఉంటుంది. ఏట్రాయి నా కొడుకులు ఎప్పుడు తాగేసి ఊగేసి అంబేద్కర్ గారి జాతర అంటారు నా కొడుకులు అని అంటారు వాళ్ళు. దయచేసి ప్లీజ్ మీరు మాటలు పడి అంబేద్కర్ గారి మాటలు పడనియకండి ప్లీజ్. ఇప్పుడు తాగుతూ తాగండి, మిమ్మల్ని ఎవడాపుతారు? ఒకరోజు తాగకపోతే చచ్చిపోం కదా దయచేసి. ఎందుకంటే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, నోట్ అవుతుంది, మిగతా వాళ్ళ నుంచి మౌత్ టు మౌత్ ప్రచారం అవుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా ర్యాలీ చేయంగా చూడండి, చాలా క్రమశిక్షణతో ఎవ్వరికి సంబంధం లేకుండా ఇట్లా ర్యాలీ చేసుకుంటూ పోతారు. వాళ్ళని చూస్తే సమాజం అంతా కూడా హర్షిస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. లేదా తప్పు మాట్లాడినా వాళ్ళు చేసేది చాలా దుర్మార్గమైన పనులే కావచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ప్రజలకు కనిపించే తీరు ఎట్లా ఉంటుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. కానీ మనం ఏం చేయం లొటపేసి మనల్ని చంపితే కూడా మనం పట్టించుకోము. ఇంకొకరిని చంపుడు మాట దేవుడేరు, మనం చంపినా పట్టించుకుంటే మనం ఒక్కరోజు హల్చల్ చేస్తాం. ఆ సైలెన్సర్కి బుర్బురు అంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఆ చెయ్యూరులో కూడా అట్లానే ఉండే పరిస్థితి, మీ పక్కనే కదా. ప్లీజ్ డోంట్ బి డూ లైక్ దట్. అంబేద్కర్ రైట్స్ అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారనేటువంటి వాతావరణాన్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమైందన్నా ఏమైంది? ఒకడు మనిషి మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడదాని ఇంగిత జ్ఞానం ఉండదా మనకి? ఇట్లుంటుంది మనోళ్ళతో బాధ. ఇప్పుడు మామూలు దాంట్లో రికార్డ్ అయింది, కింద కూడా కామెంట్ వేసుకుంటారు, చూడి అమ్మ మీద బతుకులావా రేంజల్ రాజు మాట్లాడుతుంటే వేస్తున్నాడు కామెంట్, లక్షలాది మంది పోతుంది. మీరు నోరు మూసుకుంటారు, నాకు ఎవరైనా నోరు మూసుకోదు కదా. సో దయచేసి ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు మరీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు నా ఉపన్యాసాన్ని విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని సభ్య సమాజానికి పంచేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని, ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా వందలాదిగా తరలిపోయి ఆ బాధితులకు న్యాయం జరిగే దిశగా మీరందరూ బలంగా నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.